నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తన తండ్రి విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించిన భార్యకి భర్త విధించిన శిక్ష. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూయార్క్ సిటీలో పెద్ద బహుళ అంతస్తుల బిల్డింగ్ లో ఒక ఆఫీస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో విజయ్ ఫారెన్ డెలిగేట్స్ అందరికీ ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. ప్రజెంటేషన్ పూర్తయి కారులో తన రూమ్ కి బయలుదేరుతూ ఉన్నప్పుడు విజయ్ దృష్టి తన ఫోన్ స్క్రీన్ మీద పడింది. తన ఫోన్ స్క్రీన్ లో ఉన్న తన ఫ్యామిలీ ఫోటో చూడగానే విజయ్కి తన కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా గుర్తుకొచ్చారు. ఒక్కసారిగా ఇంతకు ముందున్న తన అందమైన కుటుంబం తన కళ్ళ ముందు మెదిలింది. అందరికంటే ఎక్కువగా విజయ్కి తన తండ్రి సుదర్శన్ గారు చాలా బాగా గుర్తుకొస్తున్నారు. సుదర్శన్ గారికి, శకుంతల గారికి ఒక్కడే కొడుకు విజయ్. సుదర్శన్ గారు పెద్దగా చదువుకోలేదు. ఆయన వ్యవసాయం చేసేవారు. తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు గొడ్డులాగా చాకిరీ చేస్తూ ఉండేవారు. శకుంతల గారు కూడా భర్తకి వ్యవసాయం పనుల్లో సహాయం చేస్తూ ఇంటి పనులు పూర్తయిన దగ్గర నుంచి రోజంతా పొలాల్లో పనులు చేస్తూనే ఉండేవారు. ఇద్దరూ రాత్రి పగలు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని ఒక్కగానొక్క కొడుకు విజయ్ని శక్తికి మించి చదివించారు. విజయ్ కూడా తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయకుండా చాలా బాగా చదువుకున్నాడు. విజయ్ 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చాడు. ఆ తరువాత ఇంటర్మీడియట్ నగరంలోని కాలేజీలో చేరి స్కాలర్షిప్ సహాయంతో ఇంకా తల్లిదండ్రులు పంపించే డబ్బులతో చదువుకుని ఇంజనీరింగ్లో సీట్ సంపాదించాడు. ఇంజనీరింగ్లో విజయ్కి హాస్టల్ ఫీజులు కట్టడానికి సుదర్శన్ గారు, శకుంతల గారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఉన్న కాస్త భూమిలో పంటలు సరిగ్గా పండక, పండిన పంటలకి గిట్టుబాటు ధరలు రాక వాళ్ళిద్దరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఉన్న ఒక్క ఇంటిని తాకట్టు పెట్టి కాలేజీ ఫీజులు, హాస్టల్ ఫీజులకి విజయ్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాలేజీ చదువు పూర్తి చేయించారు. విజయ్కి స్కాలర్షిప్ వచ్చేది, కానీ ఆ స్కాలర్షిప్ హాస్టల్ ఫీజులకి, కాలేజీ ఫీజులకి సరిపోయేదే కాదు. ఎంత కష్టపడినా సుదర్శన్ గారు, శకుంతల గారు ఇంటి కోసం చేసిన అప్పులకి వడ్డీలు కూడా కట్టలేకపోయేవారు. ఒక పూట తిని ఒక పూట పస్తులుండి విజయ్కి ఎలాగైనా ఫీజులు కట్టి విజయ్ని బాగా చదివించి గొప్పవాణ్ణి చేయడానికి ఎంతగానో పోరాడారు. శకుంతల గారు, సుదర్శన్ గారు పడిన కష్టాలకి ప్రతిఫలంగా విజయ్కి ఇంజనీరింగ్ 4వ సంవత్సరంలోనే క్యాంపస్ సెలక్షన్లో మంచి ఉద్యోగం వచ్చింది. అప్పటికే విజయ్ కాలేజీ ఫీజుల కోసం తీసుకున్న అప్పులకి వడ్డీలు కట్టలేక, బాకీలు తీర్చలేక ఉన్న అరెకరం పొలాన్ని, ఊర్లో ఉన్న ఆ చిన్న ఇంటిని అప్పుల వాళ్ళు జప్తు చేసేసుకున్నారు. విజయ్కి ఉద్యోగం రాగానే సిటీలో ఇల్లెద్దెకి తీసుకుని తల్లిదండ్రులు ఇద్దరిని తనతో పాటు సిటీకి తీసుకొచ్చేసుకున్నాడు. ఎదిగిన కొడుకు చేతికి రావడంతో శకుంతల గారు, సుదర్శన్ గారు ఊర్లో ఉన్న ఇల్లు, పొలం చేజారిపోయాయి అన్న బాధను కూడా తొందరగానే మర్చిపోయారు. తమ కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు, తమ కలలు నెరవేరినందుకు ఎంతగానో మురిసిపోయారు ఇద్దరు. కొడుకు ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులిద్దరిని సిటీకి తెచ్చుకొని తనతో పాటు ఉంచుకుని చూసుకుంటున్నాడు అని ఎంతగానో గర్వపడ్డారు. అంత మంచి కొడుకుని తమకిచ్చినందుకు ఆ భగవంతునికి మనసులోనే పదే పదే కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అంతా సజావుగా సాగుతుంది. విజయ్ ఉద్యోగంలో చేరిన 1 సంవత్సరం తరువాత శకుంతల గారు, సుదర్శన్ గారు విజయ్కి మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించాలి అని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా పెళ్లి సంబంధాలు చూడడం కూడా మొదలు పెట్టేశారు. అలా పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా వచ్చిందే సిరి వాళ్ళ సంబంధం. సిరి చాలా అందంగా ఉంటుంది. శకుంతల గారికి సిరి చాలా నచ్చింది. విజయ్కి కూడా సిరి నచ్చడంతో విజయ్కి, సిరికి పెళ్లి జరిపించారు. సిరి డిగ్రీ వరకు చదువుకుంది, కానీ ఉద్యోగం ఏం చేయడం లేదు. విజయ్ పెళ్ళైన కొత్తల్లోనే సిరితో చెప్పాడు, మా అమ్మ నాన్నలు నన్ను చదివించడం కోసం, నన్ను ప్రయోజకుణ్ణి చేయడం కోసం నా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. నాకు కాలేజీ ఫీజులు కట్టడం కోసం ఊర్లో ఉన్న చిన్న ఇంటిని, ఉన్న అరెకరం పొలాన్ని కూడా కోల్పోయారు. వాళ్ళిద్దరూ జీవితాంతం మనతోనే ఉంటారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది. నా భార్యగా నీ మీద కూడా ఉన్నట్టే. మా అమ్మ నాన్నలకి ఎలాంటి ఇబ్బంది కానీ,
ఎలాంటి లోటు గాని లేకుండా చూసుకోమని సిరితో చెప్పారు. పెళ్ళైన కొత్తలో సిరి కూడా అత్తగారిని మామగారిని గౌరవంగానే చూసుకునేది. మెల్లమెల్లగా సిరి ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది. ఇంట్లో పనులన్నీ శకుంతల గారి మీదే వదిలేసేది. ప్రతి చిన్న విషయానికి అత్తగారితో మామగారితో గొడవలు పెట్టుకునేది. ఇల్లు పొలం లేకపోతే ఏం, ఊర్లో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఏ కూలి పనిలో చేసుకుని బ్రతకొచ్చు కదా. ఇలా కొడుకు మీద కోడల మీద ఆధారపడి తినకపోతే ఈ సిటీలో నలుగురు మనుషులకి ఒక్కడే సంపాదించాలంటే ఎంత కష్టపడాలి. నా భర్త కష్టాన్ని అప్పనంగా తినేస్తున్నారు అంటూ అత్తగారి మీద మామగారి మీద రుసరుసలాడేది సిరి. అయినా సరే శకుంతల గారు కానీ సుదర్శన్ గారు కానీ సిరి గురించి విజయ్తో ఎప్పుడూ ఏమీ చెప్పేవారు కాదు. కోడలి ప్రవర్తన రోజు రోజుకి శృతి మించుతున్నా సరే, కోడలి మాటలు వాళ్ల గుండెల్లో గుణపాల్లా కుచ్చుకుంటున్నా సరే, భార్యాభర్తలిద్దరూ మౌనంగా తమ బాధల్ని తమలోనే దిగమింగేవారు. తమ మూలంగా కొడుకు కోడల మధ్యలో గొడవలు రాకూడదని శకుంతల గారు సుదర్శన్ గారు అనుకునేవారు. అలాంటి సమయంలో సిరి గర్భవతి అయి సిరికి ఒక కొడుకు పుట్టాడు. కడుపుతో ఉన్నప్పుడు కొడుకు పుట్టాక కూడా శకుంతల గారు కోడల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఇంట్లో పనులన్నీ ఆవిడే చేస్తూ కోడలు అడిగినవన్నీ అమర్చి పెట్టేవారు. ఏది తినాలనిపిస్తున్నా అడిగి మరీ చేసి పెట్టేవారు. మనవడికి కూడా ఎన్నో సేవలు చేసేవారు. మసాజ్ చేయించి స్నానం చేయించడం, ఇంటి పనులన్నీ ముగించుకుని మనవణ్ణి ఆడించడం, అన్ని పనులు చేసేవారు. అయినా సరే సిరికి శకుంతల గారు అస్సలు నచ్చేవారు కాదు. పిల్లాన్ని ఎత్తుకునేటప్పుడు చేతులు సరిగ్గా కడుక్కోవడం లేదని, ఏదో ఒక పని చేసి వచ్చి ఆ చేతులతోనే పిల్లాన్ని ముట్టుకుంటున్నారని ఎప్పుడూ ఏదో ఒక వంక పెట్టి శకుంతల గారిని తిడుతూ ఉండేది. శకుంతల గారు మనవడికి ఉగ్గు లాంటిది ఏదైనా తినిపిస్తే రాత్రికి గాని మనవడికి కడుపు నొప్పి వస్తే సరిగ్గా శుభ్రంగా వండలేదని, ఉడికి ఉడకను పెడుతున్నారేమో, పాల బాటిల్ సరిగ్గా కడుగుతున్నారో లేదో, మీ నిర్లక్ష్యం వల్లే నా కొడుకుకి కడుపు నొప్పి వస్తుంది అని శకుంతల గారి మీద విరుచుకు పడేది. శకుంతల గారు సుదర్శన్ గారు కోడలి అలాంటి ప్రవర్తనని తట్టుకోలేకపోతున్నారు. శకుంతల గారి ఇంటి పనులన్నీ పూర్తవగానే ఇంట్లో పదే పదే గొడవలు జరగడంతో కోడలికి అత్తమామల పొడ అస్సలు గిట్టకపోవడంతో శకుంతల గారు సుదర్శన్ గారు సాయంత్రాలు గుడికెళ్ళి ఎక్కువ సమయం గుళ్ళోనే గడిపేవారు. రాత్రి 9 అయ్యేదాకా గుడి నుంచి ఇంటికి తిరిగొచ్చేవారే కాదు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు హఠాత్తుగా శకుంతల గారికి నిద్రలోనే మాసివ్ హార్ట్అటాక్ రావడంతో రాత్రికి రాత్రి ఆవిడ నిద్రలోనే మరణించారు. శకుంతల గారు మరణించడంతో సుదర్శన్ గారు ఆ ఇంట్లో ఒంటరి వారైపోయారు. కొడుకుకి తండ్రి మీద ఎంత ప్రేమున్నా కోడలు పట్టించుకోకపోతే కొడుకింట్లో తండ్రి పరిస్థితి నరకం కంటే ఘోరంగానే ఉంటుంది. శకుంతల గారు మరణించిన దగ్గర నుంచి సుదర్శన్ గారు ఆ ఇంట్లో అలాంటి పరిస్థితుల్నే అనుభవిస్తున్నారు. అత్తగారు చనిపోయిన దగ్గర నుంచి సిరికి కూడా ఇంటి పనులు మామగారి పనులు చేయాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది. అప్పటి వరకు శకుంతల గారే ఆ ఇంటి పనులన్నీ చూసుకోవడంతో ఒక్కసారిగా ఇంటి బాధ్యత అంతా మామగారి బాధ్యత అంతా సిరి మీదే పడడంతో సిరి ఆ కోపం మొత్తం సుదర్శన్ గారి మీదే చూపించడం మొదలుపెట్టింది. సుదర్శన్ గారికి సరిగ్గా సమయానికి తిండి పెట్టేదే కాదు, ఆయన టీ అడిగినా తీసుకెళ్ళి ఇచ్చేదే కాదు. కొడుకు విజయ్ మాత్రం సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే తండ్రి గదిలోకి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పొచ్చేవాడు. సుదర్శన్ గారికి తన బాధలు చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు ఇంకో మనిషి తోడు లేదు. సుదర్శన్ గారు పదే పదే శకుంతల గారిని గుర్తు చేసుకుంటూ మౌనంగా తన జీవితాన్ని గడుపుతున్నారు. శకుంతల గారు బ్రతుకున్నప్పుడు కోడలు సూటిపోటి మాటలు ఎలా ఉన్నా కనీసం కష్టసుఖాలు సుఖదుఖాలు పంచుకోవడానికి 4 మాటలు మాట్లాడుకోవడానికి ఒక తోడు ఉండేది ఆయనకి. ఇప్పుడు ఆయన పూర్తిగా ఒంటరితనంలో మునిగిపోయారు. అదే సమయంలో విజయ్కి ఆఫీస్ పని మీద 6 నెలలు అమెరికా వెళ్లాల్సి వచ్చింది. విజయ్ అమెరికా వెళ్ళిన దగ్గర నుంచి ఆ ఇంట్లో సుదర్శన్ గారి పరిస్థితి మరింత దిగజారింది. కనీసం ఆయన్ని పలకరించే దిక్కు కూడా లేదు. అసలు ఆయన ఉన్నారో పోయారో పట్టించుకునే మనిషి కూడా ఆ ఇంట్లో ఇప్పుడు లేరు. సడన్ గా కారు ఆగడంతో విజయ్ ఆలోచనల నుంచి బయటకొచ్చాడు. తనకి ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన హోటల్ రావడంతో గబ్బగబా కారు దిగి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. తన ఫోన్ వాల్ పేపర్లో ఉన్న అందమైన తన ఫ్యామిలీ ఫోటోలో ఉన్న తల్లి ఇప్పుడు అదృశ్యమైపోయింది.
ఇంట్లో తన తండ్రి ఎలా ఉన్నారో అని విజయ్ ఆలోచనలు పదే పదే సుదర్శన్ గారి చుట్టూనే తిరుగుతున్నాయి. నాన్న ఎలా ఉన్నారో, ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అని ఆలోచిస్తూనే ఉన్నాడు విజయ్. విజయ్కి తన తండ్రి ఈరోజు పదే పదే గుర్తుకొస్తూ ఉన్నారు. విజయ్ అప్పటికే అమెరికా వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో తన తండ్రితో మాట్లాడడానికి వీలే కుదరలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఏదో ఒక కారణంతో తన తండ్రితో మాట్లాడలేకపోతున్నాడు. సుదర్శన్ గారు ఆ ఇంట్లో దొరకడం లేదు. ఆ రోజు తన తండ్రితో మాట్లాడాలని విజయ్కి పదే పదే అనిపిస్తుంది. విజయ్కి తన తండ్రి పదే పదే గుర్తుకు రావడంతో వెంటనే ఫోన్ తీసుకుని తన భార్య సిరికి ఫోన్ చేశాడు. హలో, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు మీరు? మీకు అక్కడంతా బాగానే ఉంది కదా అంటూ సిరి తన భర్త విజయ్తో ఫోన్లో మాట్లాడుతూ అడిగింది. వెంటనే విజయ్, నేను బాగున్నాను సిరి, మీరెలా ఉన్నారు? నాన్న ఎలా ఉన్నారు? ఆయన ఆరోగ్యం బాగానే ఉందా అనగానే సిరి ముఖం చిట్లించుకుంటూ బాగానే ఉన్నారు. ఆయన ఖచ్చితంగా బానే ఉంటారు. ఆయనకేమవుతుంది? ఆయన నిక్షేపంగా ఉన్నారు. మీరు మీ భార్య యోగక్షేమాలని ఒక్కసారి కూడా అడగలేదు. ఫోన్ ఎత్తగానే మా నాన్న బాగున్నారా అని అడుగుతున్నారు. ఎప్పుడూ మీ నాన్న గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారా మీరు అంది సిరి. వెంటనే విజయ్, అలాంటిదేమీ లేదు. నేను నిన్నెలా మర్చిపోతాను? నేను నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. అంతెందుకు, ఇంట్లో నువ్వు ఒక్కదానివే మా నాన్నని చందుని ఎలా చూసుకుంటున్నావో, ఇద్దరి బాధ్యతల్ని ఎలా నిర్వహిస్తున్నావో అని నేనెప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. నువ్వు లేకపోతే నేను లేను సిరి అన్నాడు విజయ్. వెంటనే సిరి నవ్వుతూ, ఇలాంటి మాటలకేం తక్కువ లేదు. పెళ్ళాన్ని ఇంప్రెస్ చేయడం ఎవరైనా మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి అనగానే విజయ్, ఇప్పుడు చెప్పండి హోమ్ మినిస్టర్ గారు, మేడం గారు ఎలా ఉన్నారు అనగానే సిరి నవ్వుతూ, ఇక్కడంతా బాగానే ఉందండి, కానీ నాకు మీ మీద చాలా కోపంగా ఉంది. ఈసారి మన చందు కూడా మీ మీద కోపంగా ఉన్నాడు. ఈసారి నా పుట్టినరోజుకి నాన్న ఇంటికి రాకపోతే నేను ఇంకెప్పటికీ ఆయనతో మాట్లాడను అని చెప్పేశాడు చందు. నిజంగా తను చాలా కోపంగా ఉన్నాడు అని చెప్పింది సిరి. సిరి మాటలు వినగానే విజయ్, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నాకు కూడా నా కొడుకు పుట్టినరోజుకి నా కుటుంబంతో కలిసి ఉండాలని కోరికగానే ఉంది. నా కొడుకు పుట్టినరోజుని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ఉంది. నేను కూడా మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నాను. నేను మా నాన్నను కూడా చూసి ఎన్నో రోజులైపోయింది. నాకు పదే పదే మా నాన్నను చూడాలని కూడా అనిపిస్తుంది. కనీసం నువ్వు నేను అయినా ఫోన్లో అయినా మాట్లాడుకుంటున్నాము. కానీ మా నాన్నతో ఫోన్లో మాట్లాడి కూడా చాలా రోజులైపోయింది. నేను ఎప్పుడు ఫోన్ చేసినా సరే నాన్నగారు ఇంట్లోనే ఉండరు, గుడికో పార్కుకో వెళ్ళిపోయారు అని చెప్తావు నువ్వు. ఎప్పుడు గుడికి పార్కుకి వెళ్ళి కాలక్షేపం చేస్తూనే ఉంటారు ఆయన అని విజయ్ అనగానే వెంటనే సిరి, మీరు ఫోన్ చేసినప్పుడు మీ నాన్నగారు ఇంట్లో లేని దానికి కూడా నేనేం చేస్తాను? ఆ విషయానికి కూడా నేనే బాధ్యురాలినా? ఆయన ఎక్కువగా గుళ్ళో పురాణ కాలక్షేపం చేస్తూ ఉంటున్నారు. వీలు కుదిరినప్పుడల్లా పార్క్లో వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇక నేనేం చేయను అని చెప్పింది సిరి. వెంటనే విజయ్ ఏదో గుర్తొచ్చిన వాడిలాగా, సిరి, మా నాన్నగారి కళ్ళద్దాలు పగిలిపోయాయి కదా నేనొచ్చే ముందు, నువ్వు ఆ కళ్ళద్దాలు బాగు చేయించావా అని అడిగాడు. వెంటనే సిరి, అవునండి, నేను బాగు చేయించాను. మీరు మీ నాన్నగారి గురించి అంత దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఆయన్ని బాగానే చూసుకుంటున్నాను. ఆయన కళ్ళద్దాలు బాగు చేయించాను. ఆయనకు కావలసిన మందులు, బట్టలు, ఆయన అవసరాలన్నీ నేను చాలా బాగా చూసుకుంటున్నాను. మీరు ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన్ని ఫోన్లో మాట్లాడించలేకపోతున్నందుకు నాకు కూడా బాధగానే ఉంది. నేను ఎన్నోసార్లు ఆయన దగ్గర ఫోన్ ఉంచుకోమని, మీరెప్పుడు కావాలంటే అప్పుడు ఆయనకే ఫోన్ చేయొచ్చు అని చెబుతూనే ఉన్నాను. కానీ ఆయన నాకెందుకు ఫోను, నాకొద్దమ్మా, ఈ ఫోన్ని నేను వాడలేను అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఫోన్ వాడమని ఆయన్ని బలవంతం ఎలా చేయమంటారు అంటూ సిరి పెద్ద గొంతుతో చెప్పగానే విజయ్ వెంటనే, ఇందులో బలవంతం ఏమీ లేదు. మా నాన్నకి ఇష్టం లేకపోతే వాడకపోయినా పర్వాలేదు. తల్లిదండ్రులు పెద్దవాళ్ళయ్యాక పిల్లలు తమ తల్లిదండ్రుల్ని చిన్న పిల్లల్లా చూసుకోవాలి. నేను ఫోన్ చేసినప్పుడు మా నాన్నకి ఫోన్ ఇవ్వడం వల్ల నీకొచ్చే నష్టం ఏమిటి? దానికే అంత సీరియస్ అయిపోతున్నావు. ఎప్పుడు చూడు ఆయన ఊరికి వెళ్ళారని చెప్తావు, ఒక్కోసారి గుడికి వెళ్ళారని చెప్తావు, ఒక్కోసారి పార్కుకు వెళ్ళారు అంటావు.
ఒక్కోసారి ఫోన్ చేసినప్పుడు ఫ్రెండ్స్తో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారని 10 రోజుల దాకా రారు అని చెప్తావు. ఒక్కోసారి నిద్రపోతున్నారని చెప్తావు. పోయిన సంవత్సరం మా అమ్మ సంవత్సరీకం తర్వాత మా నాన్న ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది. ఆయన కాళ్ళు చేతులు వాచిపోయాయని నీకు కూడా తెలుసు కదా. అందుకే ఆయన ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో అని నేను ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటాను. అందుకే ఫోన్ చేసినప్పుడల్లా మా నాన్నగారితో మాట్లాడకపోయినా ఆయన గురించి నేను ఎప్పుడూ అడుగుతూనే ఉంటాను. నా మాటల్లో ఏదైనా తప్పుందా అన్నాడు విజయ్. వెంటనే సిరి కోపంగా అవును, మీ మాటల్లో తప్పెందుకు లేదు, ఉంది. మీ దృష్టిలో నేను ఒక చెడ్డదాన్ని. నేనేమన్నా మీ నాన్నగారికి అసిస్టెంట్నా? మీ నాన్న ఇంట్లో లేనప్పుడు మీరు అసలు ఫోన్ ఎందుకు చేయడం? ప్రతిరోజు ఇదే డ్రామా. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఆయనేమో ఇంట్లో ఉండరు, మీరేమో నేనే ఏదో కావాలనే ఫోన్ ఇవ్వడం లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అని కోపంగా అంది సిరి. వెంటనే విజయ్, నేను అలా ఏమీ అనడం లేదు, కానీ మా నాన్నతో మాట్లాడి చాలా రోజులు అయిపోతుంది. మా నాన్న గుడి నుంచి వచ్చాక టైం ఎంతైనా పర్వాలేదు, ఒక్కసారి నాతో ఫోన్ మాట్లాడేలా చెయ్యి. నాకు మా నాన్నతో మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది. నాకు ఇంటికి రావాలని నా మనసంతా తహతహలాడుతుంది. కానీ నన్నేం చేయమంటావు? నేను చందు పుట్టినరోజు కూడా ఇంటికి రాలేకపోవచ్చు. ఆ రోజే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నాకు లీవ్ దొరకకపోవచ్చు. నేను ఇంటికి రాలేకపోయినా ఆ రోజు తప్పకుండా ఫోన్ చేస్తాను. అప్పుడంతా పుట్టినరోజు హడావిడే సరిపోతుంది. మా నాన్నతో ప్రేమగా మాట్లాడేంత సమయం నాకు ఉంటుందో లేదో. నేను ఒక్కసారి ఆయనతో ఫోన్లో మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే సిరికి చాలా కోపం వచ్చింది. నువ్వు రావాలనుకుంటే రా, లేకపోతే రాకు, గో టు హెల్ అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది. భార్య అలా ఫోన్ కట్ చేయడంతో విజయ్ ఏం చేయాలో అర్థం కాక కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాడు. తన కొడుకు పుట్టినరోజుకి ఇంటికి వెళ్ళాలి అని విజయ్కి కూడా చాలా అనిపిస్తుంది. కానీ ఆఫీస్లో చూస్తేనేమో చాలా పనుంది. మరోవైపు ఈ సిరి కోపంగా మాట్లాడుతుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు విజయ్. భర్తతో ఫోన్ మాట్లాడి కాల్ కట్ చేసి లోపలికి రాగానే సిరి, ఓయ్ పెద్దాయనా, ఎక్కడ చచ్చావు నువ్వు అంటూ గట్టిగా అరవడం ప్రారంభించింది. తన అరుపులకు సమాధానం రాకపోవడంతో మళ్ళీ అరిచింది. బ్రతికే ఉన్నావా లేదంటే చచ్చిపోయావా అంటూ అరుస్తూనే ఉంది. కానీ ఎలాంటి సమాధానము తనకు వినిపించడం లేదు. అప్పుడు సిరి కోపం తారాస్థాయికి చేరుకుంది. కోపంగా ఆమె తన మామగారు సుదర్శన్ గారి గదిలోకి వెళ్ళింది. సుదర్శన్ గారు తన మంచం మీదే పడుకొని ఉండడం చూసింది. ఆయన్ని చూడగానే సిరికి కోపం మరింత పెరిగింది. కోపంతో మంచం పక్కనే ఉంచిన గ్లాసులో నీళ్లు తీసుకుని సుదర్శన్ గారి మొహం మీద కొట్టింది. దీంతో సుదర్శన్ గారు ఉలిక్కిపడి లేచి లేవగానే కోడలంతా ఆవేశంగా ఉండడం చూశారు. కోడలిప్పుడు పెద్ద గొడవే సృష్టించడానికి రెడీగా ఉంది అనుకున్నారు ఆయన. కోడలి కోపాన్ని చూసి పాపం సుదర్శన్ గారు భయపడిపోయారు. భయంతోనే, ఏమైందమ్మా, ఎందుకింత కోపం, నీకెందుకింత కోపం వచ్చింది? ఇంటి పనులన్నీ నేను చేసేసాను కదా. నేను ఇల్లు ఊడ్చి తుడిచేశాను, బట్టలన్నీ ఉతికి ఆరబెట్టేశాను, వంట కోసం కూరగాయలన్నీ తరిగి కిచెన్లో పెట్టేశాను, గిన్నెలన్నీ కూడా కడిగేశాను, మొక్కలకు కూడా నీళ్లు పోసేశాను, ఇంకా ఏ పని మిగిలి లేదు అంటూ పాపం సుదర్శన్ గారు భయంగా ఆ మాటలు సిరితో చెప్తున్నారు. కానీ ఆయన కోడలు సిరికి వేరే విషయంపై కోపం వచ్చిందని, తన కోపానికి కారణం విజయ్కి తన తండ్రి అంటే ఉన్న అమితమైన ప్రేమేనని, ఆ కోపానికి కారణం సిరికి మామగారిపై ఉన్న అమితమైన ద్వేషమేనని ఆయనకు అర్థం కాలేదు. కానీ విజయ్ తన మీద ప్రేమ చూపించడం సిరికి ఇష్టం ఉండదు అనే విషయం మాత్రం సుదర్శన్ గారికి తెలుసు. ఎందుకంటే విజయ్ ఎప్పుడూ తన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ తండ్రికి ఇస్తాడు, తర్వాతే భార్య. కానీ సిరికి ఆ విషయం నచ్చదు. సిరి ఎప్పుడూ మొదటి ప్లేస్లో తనే ఉండాలని భర్తతో వాదిస్తూ ఉండేది. కానీ విజయ్, నువ్వు నా జీవిత భాగస్వామివి, నువ్వు నేను వేరు కాదు, నేనెప్పుడూ నిన్ను ఎవ్వరితోనూ పోల్చను. నువ్వు మా నాన్నగారితో ఎందుకు పోటీ పడుతున్నావు? ఆయన ఇంటికి పెద్ద, నా కన్న తండ్రి, మనిద్దరికీ పెద్ద దిక్కు ఆయనే కదా, మనిద్దరం ఆయన్ని గౌరవించాలి అని చెబుతూ ఉండేవాడు విజయ్. సుదర్శన్ గారి భార్య చనిపోయిన దగ్గర నుంచి విజయ్ తన తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టాడు. దాని కారణంగానే సిరికి సుదర్శన్ గారిపై మరింత కోపం పెరుగుతూ వచ్చింది. అందువల్లే సిరి సుదర్శన్ గారిని ద్వేషించడం మొదలుపెట్టింది. ఆయన ఆ ఇంట్లో భోజనం చేయడానికి
కూర్చోవడానికి అటు ఇటు తిరగడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఏ పని చేస్తే కోడలికి కోపం వస్తుందో, ఏ పని చేస్తే కోడలు ఏదో ఒక వంక పెట్టి తిడుతుందో అని భయపడుతూ ఉండేవారు. ఆమె ఆ ఇంట్లో మామగారి ఉనికిని అస్సలు సహించలేదు. ఎప్పుడూ మామగారి పేరుని ఎలా వదిలించుకోవాలా, ఆయన్ని ఎలా బయటికి గెంటేయాలా అని ఆలోచిస్తూ ఉండేది. విజయ్కి తన తండ్రి మీద ఉన్న అమితమైన ప్రేమ వల్ల సిరి కోరిక నెరవేరడం లేదు. కానీ సిరి తన తండ్రిని అలాంటి పరిస్థితుల్లో ఉంచిందని విజయ్కి తెలిస్తే విజయ్ ఖచ్చితంగా సిరికి పెద్ద గుణపాఠమే చెప్పేవాడు. సుదర్శన్ గారి భార్య సిరిని కూతురులా చూసుకునేది. కానీ సిరి కూతురు అనే పదానికి అర్థాన్నే మార్చేసింది. సుదర్శన్ గారు కోడలి ఆ స్వభావాన్ని ఎప్పుడూ ఊహించలేదు. ఆయన కోడల్ని కూతురులాగానే చూసేవారు. ఒకరోజు సిరి తన నిజస్వరూపాన్ని చూపించడం మొదలు పెట్టేసింది. ఏం జరిగినా పాపం సుదర్శన్ గారు తన కొడుకుతో ఏమీ చెప్పలేదు. కొడుకు కోసమే కోడలి దురుసు ప్రవర్తన అంతా సహించేవాడు. పాపం ఆయన మాత్రం వృద్ధాప్యంలో ఎక్కడికి వెళ్ళగలరు? అందుకే ఇప్పుడు ఇదే నా జీవితం, ఇదే నా ఇల్లు అనుకుంటూ అన్నిటినీ సహించేవాడు. మరోవైపు విజయ్ ఆఫీస్ వల్ల తన తండ్రికి, భార్యకి, తన పిల్లలకి ఎలాంటి సమయము ఇవ్వలేకపోతున్నాను అని చాలా బాధపడుతూ ఉండేవాడు. దాని కారణంగానే అతడు వాళ్ళ కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు చేయడం మొదలు పెట్టాడు. అతను డబ్బులైతే సంపాదిస్తున్నాడు, కానీ ప్రేమను పంచడం, ప్రేమను పొందడం లాంటి విషయాల్లో ఓడిపోతూనే ఉన్నాడు. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే అకస్మాత్తుగా విజయ్కి తన బాస్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే విజయ్తో తన బాస్, మీరు ప్రజెంటేషన్ సిద్ధం చేసుకోండి, కానీ మన మీటింగ్ క్యాన్సిల్ అయ్యింది. వాస్తవానికి క్లయింట్లు కొన్ని అత్యవసర పనుల కోసం విదేశాలకు వెళ్లారు. ఆయన కుటుంబంలో ఏదో ప్రాబ్లం వచ్చిందట. దాని కారణంగానే అతను ఈ వారం మీటింగ్కి రాలేడు. మన మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. 15 రోజుల తర్వాత మన మీటింగ్ ఉండొచ్చు అని చెప్పగానే విజయ్కి చాలా రిలీఫ్గా అనిపించింది. ఈ మీటింగ్ కారణంగానే తను ఇంటికి వెళ్ళలేకపోతున్నాడు. ఇప్పుడు తనకున్న ఆటంకాలన్నీ తొలగిపోయినట్టు అనిపించింది. వెంటనే విజయ్ తన బాస్తో, సార్ ఏం పర్వాలేదు, కానీ నేను వారం రోజులు సెలవు తీసుకోవచ్చా అని అడగగానే తన బాస్, విజయ్ నువ్వు మీటింగ్ కోసం ప్రజెంటేషన్ సిద్ధం చేయాలి కదా అన్నారు. నార్మల్గానే మీటింగ్ ఉంటుందని నేను ప్రజెంటేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను. 80% ప్రజెంటేషన్ పూర్తయిపోయింది. మిగతా 20% నేను ఇంటి దగ్గర కంప్లీట్ చేసేస్తాను. నేను వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను, వచ్చాకైనా కంప్లీట్ చేస్తాను అంటూ విజయ్ తన బాస్ నుంచి సెలవు అడిగినప్పుడు బాస్ అతనికి వారం రోజులు పర్మిషన్ ఇచ్చారు. అదే రోజు విజయ్ తన సామాన్లు సర్దుకొని మరుసటి రోజు ఉదయమే ఫ్లైట్లో ఇండియాకి బయలుదేరాడు. నిన్న ఫోన్లో మాట్లాడేటప్పుడు సిరికి చాలా కోపం వచ్చిందని, అందుకే ఇప్పుడు ఆమెకు ఎదురుగా వెళ్ళి సర్ప్రైజ్ చేయాలని విజయ్ అనుకున్నాడు. కాబట్టి నేనిచ్చే సర్ప్రైజ్కి సిరి ఎంతగానో సంతోషిస్తుంది. ఇప్పుడు నేను ఇంటికి వస్తున్నట్టు తనకి తెలియదు. అందరినీ ఒక్కసారిగా సర్ప్రైజ్ చేసేస్తాను. ఎవ్వరికీ చెప్పకుండా ఇంటికి వెళతాను. చందు నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతాడో, మా నాన్న నన్ను చూసి చాలా సంతోషిస్తాడు అనుకుంటూ విజయ్ ఎవ్వరికీ ఈ విషయం చెప్పకుండా చందు పుట్టినరోజు కోసం ఇంటికి బయలుదేరాడు. అప్పటికే సిరి చందు పుట్టినరోజు కోసం అన్ని సన్నాహాలు చేసేసింది. ఆమె తన కొడుకు స్నేహితులని, వాళ్ళ తల్లిదండ్రులని పార్టీకి ఆహ్వానించింది. సిరి తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు. అందరూ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ సుదర్శన్ గారు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇంతలోనే చందు స్నేహితుడు ఒకడు, ఏంటి చందు, నీ బర్త్డే పార్టీలో ఐస్ క్రీంలే కనిపించడం లేదు. నా బర్త్డే పార్టీలో అయితే మా అమ్మా నాన్నలు ఐస్ క్రీంలు, చాక్లెట్లు, కేకులు ఆర్డర్ చేశారు అంటూ చెప్పగానే చందు కూడా, మా అమ్మ కూడా నా బర్త్డే కోసం ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కేకులు, పిజ్జాలు అన్నీ రెడీ చేసింది. మా అమ్మ ఎన్ని ఏర్పాట్లు చేసిందో అవన్నీ చూస్తే మీకు కళ్ళు తిరగడం ఖాయం. మా అమ్మ ఎంత పెద్ద పార్టీ అరేంజ్ చేసిందో, ఎన్ని ఫుడ్ ఐటమ్స్ అరేంజ్ చేసిందో. ఒక్క నిమిషం ఆగు, అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి అంటూ చందు గబగబా వెళ్ళి సిరితో, అమ్మా వెయిటర్ ఇంకా ఎందుకు రాలేదు? ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఇంకా ఎందుకు పెట్టలేదు? మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు అన్నాడు. వెంటనే సిరి, నువ్వేం బాధపడకు బాబు అంటూ సుదర్శన్ గారిని పిలిచింది. ఓయ్ పెద్దాయనా, ఇక్కడికొచ్చి పిల్లలకి కూల్ డ్రింక్స్ సర్వ్ చెయ్యి. వాళ్ళ తల్లిదండ్రులందరూ అక్కడే ఉన్నారు. వెళ్ళి వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వు. పార్టీలో ఎలాంటి లోటు ఉండకూడదు. కూల్ డ్రింక్స్ ఇచ్చిన తర్వాత పిజ్జాలు, సమోసాలు, కచోరీలు, కేక్ అన్ని ప్లేట్లో పెట్టుకొని అందరికీ సర్వ్ చెయ్యి.
ఈ రోజు ఇదే మీ పని. ఇవాళ మీ అబ్బాయి కూడా పార్టీకి రాలేకపోతున్నారు. గెస్ట్లందరినీ నేనే చూసుకోవాలి. పార్టీ ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయో నేనే చూడాలి. సమయానికి ఆ వెయిటర్ కూడా రాలేదు. మంచి టైంలో హ్యాండ్ ఇచ్చాడు. ఇక ఈ రోజుకి ఆ వెయిటర్ డ్యూటీ మీదే. ఎవ్వరికీ ఎలాంటి అసౌకర్యము కలగకుండా మీరే చూసుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి అని చెప్పి గెస్టులతో మాట్లాడడానికి వెళ్ళిపోయింది సిరి. అయితే విజయ్ పార్టీకి చేరుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడు. తన భార్య ముఖంలో ఒక్కసారిగా ఆనందాన్ని చూడాలనుకున్నాడు. కానీ ఆ ఇంటికి చేరుకున్న విజయ్ అక్కడ చూసిన దృశ్యం అతనికి కన్నీళ్లనే మిగిల్చింది. కొడుకు కోసం తీసుకొచ్చిన బహుమతి తన చేతిలో నుంచి జారిపోయింది. అతని కళ్ళల్లోంచి కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. నిజానికి విజయ్ తన కొడుకు పుట్టినరోజు పార్టీకి వచ్చిన వెంటనే అతని తండ్రి సుదర్శన్ గారు చందు స్నేహితులందరికీ వెయిటర్ లాగా ఫుడ్ ఇంకా కూల్ డ్రింక్లు సర్వ్ చేయడం చూశాడు. అప్పుడు సిరి తల్లిదండ్రులు కూడా అక్కడే నిలబడున్నారు. వాళ్ళు కూడా సుదర్శన్ గారిని చీప్ గా చూస్తూ అవమానిస్తూ ఉన్నారు. అది చూసిన విజయ్కి చాలా కోపం వచ్చింది. సుదర్శన్ గారు కూల్ డ్రింక్స్ ట్రే పట్టుకొని సర్వ్ చేయడానికి వెళుతూ ఉండగా సిరి తల్లి కావాలనే సుదర్శన్ గారికి కాలడ్డం పెట్టింది. ఆవిడ కాలు సుదర్శన్ గారికి తగిలి ఆయన చేతిలో ఉన్న కూల్ డ్రింక్స్ అన్ని జారి పడిపోయాయి. అనుకోకుండా కూల్ డ్రింక్స్ సిరి డ్రెస్ మీద పడి తన డ్రెస్ అంతా పాడైపోయింది. ఏమీ ఆలోచించకుండా సిరి వెంటనే తన మామగారిని చెంపపై లాగి పెట్టి కొట్టింది. ఇదంతా చూస్తూ నిలబడిన విజయ్ కంగారు పడిపోయాడు. తను కళ్ళతో చూసిన ఆ దృశ్యాన్ని నమ్మలేకపోయాడు. వెంటనే విజయ్ సిరికి కనిపించకుండా పక్కకెళ్ళి ఫోన్ చేసి, సిరి, ఏం చేస్తున్నారు మీరు? ఒక్కసారి మా నాన్నగారికి ఫోన్ ఇస్తావా అని అడగగానే మావయ్య గారు చందు స్నేహితులతో కలిసి బర్త్డే పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు అని అబద్ధం చెప్పేసింది సిరి. చందు పుట్టినరోజు పార్టీ ముగిసిన తర్వాత నేనే మావయ్య గారితో మీతో ఫోన్లో మాట్లాడిపిస్తాను అని చెప్పి కాల్ కట్ చేసేసింది. ఆ తర్వాత చందు స్నేహితులందరూ సుదర్శన్ గారిని చూసి గట్టిగా నవ్వడం ప్రారంభించారు. ఆ పిల్లల నవ్వులకు కారణం ఏమిటో, సిరి ఏం చేసిందో విజయ్ ఊహకు కూడా అందలేదు. సిరి తన మామగారైన సుదర్శన్ గారిని కిందికి నెట్టి కింద పడిపోయేలా చేసింది. కన్నీళ్లు పెట్టుకుంటూ సుదర్శన్ గారు సిరికి క్షమాపణలు చెప్తున్నారు. ఆయన్ని క్షమించమని అడుగుతున్నారు. కానీ సిరి ఏమీ వినడం లేదు. ఇదంతా చూసి చందు స్నేహితులందరూ చప్పట్లు కొట్టి నవ్వడం మొదలు పెట్టారు. అప్పుడు సిరి తన మామగారిని తన భుజం మీద ఉన్న పైపంచ మెడకు చుట్టేసి ఒక జంతువులా ఈడ్చికెళ్లడం మొదలుపెట్టింది. సుదర్శన్ గారు ఎంతసేపు ప్రాధేయపడుతున్నా సిరి వినలేదు. పార్టీకి వచ్చిన వాళ్ళందరూ సిరి తల్లిదండ్రులతో సహా అక్కడ జరుగుతుందంతా చూస్తూనే ఉన్నారు. కానీ ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఇదంతా దూరం నుంచి విజయ్ చూస్తూనే ఉన్నాడు. విజయ్ ఇదంతా చూస్తున్నాడన్న విషయం సిరికి అస్సలు తెలియదు. విజయ్ తన ఆఫీస్ పని మీద ఇంకా అమెరికాలోనే ఉన్నాడని సిరి అనుకుంది. సిరి తన మామగారిని కర్రతో కొట్టబోతూ ఉండగా విజయ్ వెనక నుంచి వచ్చి కర్రను పట్టుకున్నాడు. వెంటనే సిరి వెనక్కి తిరిగి చూసింది. అకస్మాత్తుగా తన భర్తను అక్కడ చూడగానే సిరి కాళ్ళ కింద నేల జారిపోయింది. తను అమెరికాలో ఉన్నాడనుకున్న తన భర్త ఎదురుగా వచ్చేసరికి తను ఆశ్చర్యపోయింది. విజయ్, నువ్వెక్కడున్నావేంటి? నువ్వు ఆఫీస్ పని మీద అమెరికా వెళ్ళావు కదా అనగానే విజయ్ ఏమీ మాట్లాడకుండా సిరి చెంప మీద లాగి పెట్టి కొట్టాడు. సిరి చేతిలో కర్రను లాక్కొని సిరిని ఆ కర్ర తీసుకుని కొట్టడం మొదలు పెట్టాడు. ఆ రోజే మొదటిసారిగా విజయ్ తన భార్య మీద చెయ్యెత్తాడు. ఈ రోజు అతను చాలా కోపంగా ఉన్నాడు. ఎవ్వరూ ఆపుండకపోతే బహుశా అతను సిరిని చంపేసి ఉండేవాడు. వెంటనే సిరి తల్లిదండ్రులిద్దరూ జోక్యం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ విజయ్ చెయ్యి పట్టుకొని ఆపారు. నువ్వు మా కూతుర్ని కొడితే కనుక నిన్ను జైల్లో పెట్టిస్తాం. మీ తండ్రి కొడుకులిద్దరూ జీవితాంతం గుర్తుకుంచుకునేలా గుణపాఠం చెప్తాం. గృహహింస కేసు కింద మిమ్మల్ని ఇద్దరిని జైల్లో వేయిస్తాం అనగానే విజయ్ కోపంగా, మీ కూతురు మా నాన్న విషయంలో చేసిన పనికి నేను మిమ్మల్ని విడిచిపెట్టను అంటూ విజయ్ తన మామగారిని కూడా కర్రతో కొట్టడం ప్రారంభించాడు. కాసేపటికి పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నాడు. విజయ్ సిరి తన తండ్రిని కొట్టడం చూసినప్పుడు అదంతా వీడియో తీసి తన దగ్గరే ఉంచుకొని పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చి సిరితో పాటు తన తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు. సిరితో పాటు సిరి తల్లిదండ్రులకు కూడా సంకెళ్లు వేసి తమతో పాటు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. సిరి విజయ్ని చాలా ప్రాధేయపడింది. తన మామగారి పాదాలు పట్టుకుని కూడా వేడుకోవడం ప్రారంభించింది. సుదర్శన్ గారు తన కొడుకు కాపురం కూలిపోతుంటే చూడలేకపోయారు.
ఆయన కోడల్ని క్షమించారు, కానీ విజయ్ మాత్రం తన తండ్రితో, నాన్న, నా కోసం మీరు నా భార్యను క్షమించారు, కానీ నేను తనని ఎప్పటికీ క్షమించలేను. తను మీకు చేసిన పనిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను తన్ని క్షమించను నాన్న, మీరు నన్ను క్షమించండి. ఇక నుంచి నా కొడుకుని మంచి విలువలతో పెంచాలి అని అనుకుంటున్నాను. సిరి పెంపకంలో వాడు ఎలా తయారయ్యాడో నేను ఈరోజు నా కళ్ళారా చూశాను. తన ఫ్రెండ్స్తో కలిసి మిమ్మల్ని సిరి అవమానిస్తూ ఉంటే వీడు పక్కనే నిలబడి నవ్వుతున్నాడు. ఇదే తనకి నా భార్య నేర్పిన సంస్కారం. నా కొడుకుని అలాంటి సంస్కృతిలో పెంచాలని నేను అనుకోవడం లేదు. సిరి లాంటి తల్లి నా కొడుకుకి కొద్దు. నా కొడుకు కూడా విలువలతోనే పెరగాలి. రేపెవరైనా వృద్ధులకి ఏదైనా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు మౌనంగా నిలబడి చప్పట్లు కొట్టే పరిస్థితుల్లో నా కొడుకు ఉండాలని నేను కోరుకోవడం లేదు. అతను అలా చేయడానికి బదులుగా వాళ్ళకి జరిగిన అఘాయిత్యాలకు వ్యతిరేకంగా గొంతెత్తాలని, వాళ్ళనికి అండగా నిలబడాలని, నా కొడుకు పెద్దవాళ్లను ద్వేషించే వ్యక్తిలా కాకుండా గౌరవించే వ్యక్తిగా మారాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు విజయ్. విజయ్ నోటి నుంచి ఆ మాటలన్నీ విన్న సుదర్శన్ గారు కూడా ఇంకా ఏమీ మాట్లాడలేకపోయారు. సిరి ఇంకా తన తల్లిదండ్రులు వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉన్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? విజయ్ సిరికి తన తల్లిదండ్రులకి వేసిన శిక్ష సిరికి సరిపోతుందని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.